మన కర్తవ్యం కీలకంగా ఉండాల్సింది ఏమిటి అంటే విశాఖలో ఉన్నటువంటి కార్మిక వర్గం అందరి దగ్గరికి మనం వెళ్ళాలి. యూనియన్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళ దగ్గరికే వెళ్తున్నాం మనం. కానీ అలా కాకుండా ఏ యూనియన్లో లేని వాళ్ళ సంఖ్య కూడా పెద్ద మొత్తంలో ఉంది. వాళ్ళందరి దగ్గర కూడా వెళ్ళి ఈ రోజున ఈ కోర్సు ప్రమాదాన్ని మనం తెలియజేయగలగాలి. ఇది పబ్లిక్ సెక్టర్ గానా లేకపోతే ఇంకో రకంగానే కాదు. ఇందాక మనం అందరం ఒక సంతాపం ప్రకటించాం. కాశ్మీర్లో టెర్రరిస్టులు ప్రాణాలు తీశారు, దానికి సంతాపం మనం ప్రకటించాం. ఉద్యోగాలు తీయటం అంటే ప్రాణాలు తీయటం ఎలాగో కార్మికులు ఉద్యోగాల్లో ఉన్నాడు ఉద్యోగాలు తీయటం అంత సమానం. అంటే టెర్రరిస్టులు ప్రాణాలు తీస్తుంటే ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కార్మికుల యొక్క హక్కులన్నీ తీసి వాళ్ళ ఉద్యోగాలన్నింటినీ రోడ్డు మీద పడేయాలని చెప్పనే ప్రయత్నం అనేది చేస్తూ ఉంది. ఈ ప్రయత్నాన్ని ఖచ్చితంగా మనందరం కూడా ఐక్యంగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ప్రభుత్వ రంగ పరిశ్రమల మొత్తాన్ని కూడా అమ్మాలి అని అంటే ఈ కార్మిక ఉద్యమాలు కొన్ని అడ్డుపడుతున్నాయి. కాబట్టి అమ్మటం కోసం కూడా ఈ కార్మిక చట్టాలన్నీ కూడా తీసుకొచ్చి ఈ రోజున పబ్లిక్ సెక్టర్ మొత్తాన్ని నాశనం చేయడం కోసం కూడా ఇటువంటి ప్రయత్నం అనేది జరుగుతూ ఉంది. నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ పేరుతోటి లేదా పబ్లిక్ సెక్టర్ ప్రైవేటీకరణ పేరుతోటి దుర్మార్గంగా ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కూడా మొత్తం ఏదైతే అంబానీ ఆదాని లాంటి పెట్టుబడిదారులకి కట్టబెట్టాలని చూస్తుంది. కాబట్టి మనం ఇది కార్మిక చట్టాలను కాపాడుకోగలిగితే మన వ్యవస్థ మొత్తాన్ని కూడా మనం కాపాడుకోగలుగుతాం. కాబట్టి సేవ్ ఇండియా, సేవ్ పబ్లిక్ సెక్టర్, సేవ్ కార్మిక చట్టాలు అనే దాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్ళి ఖచ్చితంగా అటువంటి పోరాటానికి మనం ఈ ఒక ప్రభుత్వ రంగ పరిశ్రమల కేంద్రంగా ఉన్నటువంటి విశాఖలో అటువంటి ఉద్యమాన్ని మనం ఇక్కడ చూపెట్టి భవిష్యత్తులో ఈ కార్మిక చట్టాలను వెనక్కి తిప్పే విధంగా రేపు జరగబోయేటటువంటి 20వ తారీఖు సమ్మెని మనం జయప్రదం చేయాలని చెప్పని కోరుతూ ధన్యవాదాలు వేస్తూ ఉంటాను. శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ